నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ స్వాతి. బిఎన్ఐ అంటే ఏంటి, ఈ విషయాల గురించి ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి మన స్టూడియోలో రెడీగా ఉన్నారు బిఎన్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయదేశాయ్ గారు. మాట్లాడేద్దాం. హలో సార్. హలో అండి. హౌ ఆర్ యూ సార్? ఫ్యాంటాస్టిక్ అండి. సార్, చాలా మందికి తెలియకపోవచ్చు వాట్ ఈస్ బిఎన్ఐ. బిఎన్ఐ అంటే ఏంటి, అసలు ఎందుకు ఉపయోగపడుతుంది బిఎన్ఐ? బిఎన్ఐ అంటే బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్. అంటే ఇది వరల్డ్స్ లార్జెస్ట్ రిఫరల్ ఆర్గనైజేషన్. రిఫరల్ అంటే ఏంటంటే ఒక కనెక్షన్ అనమాట. ఆ కనెక్షన్ వలన బిజినెస్ రావచ్చు. సో బిఎన్ఐ మెంబర్స్, దీంట్లో మెంబర్స్ సభ్యులు జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యి ఏం చేస్తారంటే ఒకళ్ళ కాంటాక్ట్స్ నుంచి ఎలా హెల్ప్ చేయాలో వారం కలిసి ఒకరినొకరు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఒక ప్లైవుడ్ డీలర్ ఉన్నారు, ఒక ఇంటీరియర్ డిజైనర్ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకే గ్రూప్లో ఉన్నప్పుడు ఇంటీరియర్ డిజైనర్ ఎప్పటికి కూడా ఏంటంటే ప్లైవుడ్ డీలర్కి బిజినెస్ ఎలా ఇవ్వాలో ట్రై చేస్తూ ఉంటారు. ఐడియాస్ షేర్ చేసుకోవడం అవుతుంది. రిఫరెన్స్ షేర్ చేసుకోండి. సపోజ్ మా ఇంట్లో పెళ్ళి ఉందండి. సో ఆ పెళ్ళికి ఏమేమి కావాలి? జ్యువెలరీ కొంటాం, బట్టలు కొంటాం. సో అలాగే మనం వెన్యూ కావాలి, ఈవెంట్ మేనేజర్ కావాలి, ఫోటోగ్రాఫర్స్ కావాలి. సో వీళ్ళందరూ మా గ్రూప్లో ఉంటారు. సో నేనేం చేస్తాను, మా ఇంట్లో వాళ్ళని వీళ్ళందరితో కనెక్ట్ చేస్తాను ఆ గ్రూప్లో ఉన్న. సో బిజినెస్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తూ ఉంటాం ఒకరి గురించి. అది బిఎన్ఐ అండి, సింపుల్గా అర్థం చేసుకోవాలండి. ఒక సక్సెస్ అవుతున్న బిజినెస్ మ్యాన్ గురించి మాట్లాడుకుంటే కంటే కూడా ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్ ఈ లెవెల్లో ఉన్న చిన్న వ్యాపారస్తులకి బిఎన్ఐ ఎలా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? సో బిఎన్ఐ ఎలాంటి ప్లాట్ఫామ్ అంటే అదొక బిజినెస్ జిమ్ లాంటిది. ఇప్పుడు జిమ్లో ఎవరు జాయిన్ అవుతారు? జనరల్గా బాగా ఫిట్ వాళ్ళు కూడా జాయిన్ అవుతారు, బాగా లావులు కూడా జాయిన్ అవుతారు. సో అదే అనుకుందాం. సో బాగా సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్ కూడా బిఎన్ఐ జాయిన్ అవ్వచ్చు. అందరికి కూడా కస్టమర్స్ కావాలి. ఇప్పుడు చిన్న బిజినెస్ ఓనర్కి అతని లెవెల్లో కస్టమర్స్ కావాలి, అలాగే పెద్ద బిజినెస్ ఓనర్కి అతని లెవెల్లో కావాలి. బిఎన్ఐ ఇస్ లైక్ బిజినెస్ జిమ్ అనమాట. ఎవరు జాయిన్ అయినా సరే నాకేం కావాలి అని నేను అడగగలిగాను అనుకోండి, సో కనెక్షన్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఎనీ వన్ కెన్ ఎక్స్ప్లోర్. ఒకటి ఏంటంటే మీరు బిఎన్ఐ జాయిన్ అయినప్పుడు మీకేం కావాలో మీకు క్లారిటీ ఉంటే మీకు కనెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రూమ్లో మీ చాప్టర్లో, మేము చాప్టర్స్ అంటాం, గ్రూప్స్ని చాప్టర్స్ అంటాం. సో చాప్టర్స్లో ఏమవుతుందంటే మెంబర్స్ అందరు, సభ్యులందరూ ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఒకరినొకరు ఎలా హెల్ప్ చేయాలో అది చూస్తుంటారు. సపోజ్ నాకు ఒక చందన బ్రదర్స్ ఓనర్ని అడిగాను అనుకోండి, సో అది ఎవరికన్నా తెలిస్తే వాళ్ళు కనెక్ట్ చేస్తారు. నాకు అదే మీ పక్కింటి రోడ్ సుబ్బారావు గారిని కనెక్ట్ చేయాలన్నాను అనుకోండి, అది కూడా కనెక్ట్ చేస్తారు. మనం ఏం అడిగితే అది కనెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎనీ లెవెల్ ఆఫ్ బిజినెస్ ఓనర్, సో మా దగ్గర ఒక ఫ్యాబ్రికేటర్ లెవెల్ దగ్గర నుంచి ఒక ఆర్కిటెక్ట్ లెవెల్ దాకా, ఒక ఫ్రాంచైజీ ఓనర్ దాకా, ఒక 200 బ్రాంచెస్ ఉన్న కంపెనీ దాకా కూడా మా దాంట్లో మెంబర్స్గా ఉన్నారు. సార్, నెక్స్ట్ ఇక్కడ విజయవాడలో జరిగే కాన్క్లేవ్కి కిరణ్ బేడి గారు వస్తున్నారు, మంచి స్పీచ్ ఇస్తున్నారు అని తెలుస్తుంది. మేము చూస్తూ ఉన్నాం కూడా. అసలు ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు అనుకోవచ్చు? అంటే ఈ వ్యాపారస్తులకు ఎలా ఉపయోగపడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ కిరణ్ బేడి అండి, షీ ఈజ్ అ లెజెండ్. సో తను ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్. షీఈ్ ఒక తిహార్ జైల్లో చాలా రిఫార్మ్స్ తెచ్చారు. దాని తర్వాత కూడా ఇండియాలో కూడా చాలా గవర్నెన్స్ మారడానికి చాలా హెల్ప్ చేశారు. చాలా ఉమెన్కి చాలా ఇన్స్పిరేషన్ తను. అలాగే తను ఇప్పుడు పాండిచ్చేరికి 24th గవర్నర్, ఎక్స్ గవర్నర్ షీస్ ఫర్ పాండిచ్చేరి. షీస్ డన్ దట్. దాని తర్వాత షీఈ్ ఆల్సో యుఎన్లో కూడా షీస్ డన్ వర్క్ విత్ గ్లోబల్ ఆర్గనైజేషన్. తను కొన్ని ఎన్జిఓస్ రన్ చేస్తున్నారు, చాలామందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. అలాంటి ఒక లెజెండ్ని మనం విజయవాడకి తీసుకొస్తున్నాం, మనం ఇన్వైట్ చేసాం. లక్కీలీ షీ యాక్సెప్టెడ్, తను వస్తున్నారు. అండ్ షీ హ్యాస్ ఎక్స్పర్టీస్. తను లీడర్షిప్ గురించి మాట్లాడగలరు, తను మార్పు గురించి మాట్లాడగలరు, తను ఒక లైఫ్ని ఎలా చేంజ్ చేయాలి, ఒక లైఫ్ని ఎలా ఇంపాక్ట్ చేయాలి, ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా బతకాలి. సో అన్ని సబ్జెక్ట్స్ మీద చాలా స్ట్రాంగ్ గ్రిప్ ఉన్నామే. అండ్ షీఈ్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. తను చాలా పవర్ఫుల్గా చాలామందిని ఇన్స్పైర్ చేశారు. షీ ఈజ్ గోయింగ్ టు కమ్ దేర్. మనతో ఒక 2 hours స్పెండ్ చేయబోతున్నారు. తను మాత్రం 45 minutes మాట్లాడతానని అన్నారు. మిగతా టైం అంతా అందరు క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేస్తా అన్నారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఎక్సైటింగ్ సెషన్ అండి. డాక్టర్ కిరణ్ బేడి, మేము కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఎందుకంటే మేడం స్పీచ్ వినాలని ఎవరికైనా అనిపిస్తుంది. చాలా మంది లేడీస్కి ఇన్స్పిరేషన్ తను. సో తప్పకుండా మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. వెల్కమ్ అండి. సార్, ఇప్పుడు ఈ కాన్క్లేవ్కి అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కాన్క్లేవ్ అయిపోయిన తర్వాత కూడా మన బిఎన్ఐ బెనిఫిట్స్ పొందుకోవడానికి వాళ్ళు ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటుందా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. కాన్క్లేవ్లో 1500 మంది దాకా అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 750 రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. సో చాలా ఫాస్ట్గా రిజిస్టర్ అవుతున్నారు. అండ్ వీళ్ళందరూ కూడా కాన్క్లేవ్లో వచ్చి ఒక వాళ్ళ బిజినెస్ గురించి దే కెన్ ఎక్స్పెక్ట్ కొన్ని డ్రీమ్ రిఫల్స్ వచ్చే అవకాశం ఉంది, కొత్త కనెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ దే ఆర్ గోయింగ్ టు బెనిఫిట్ ఎ లాట్. కాంక్లేవ్ తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలంటే నన్ను అడిగితే ముందు కాంక్లేవ్ అటెండ్ అయ్యే 1500 మెంబర్స్ కనెక్ట్ అవ్వడానికి వాళ్ళు ఆలోచించాలి. సో గ్రిడ్ యాప్ అని అందరికి ఇస్తాం. అటెండ్ అయ్యే వాళ్ళందరికీ కూడా
ఒక గ్రిడ్ యాప్ అని ఉంటుంది, వాళ్ళ ఫోన్లో యాప్ ఉంటుంది, ఆ యాప్లో అందరు 1500 మందితో కనెక్ట్ అయ్యే అవకాశం దాంట్లో ఉంటుంది. కాంక్లేవ్ అయిన తర్వాత కూడా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే యాప్ ఓపెన్ చేసి పార్టిసిపెంట్స్ లిస్ట్లో వెళ్ళిపోయి ఎవరెవరు వచ్చారు చూసుకుని వాళ్ళని క్లిక్ చేసి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. వాళ్ళ జీవితాంతం వాళ్ళు 1500 మందిని కనెక్ట్ అయితే కూడా ఇట్ ఈస్ గ్రేట్. వాళ్ళు ఏదైనా ఇంకా ఎక్స్ట్రా ఏం పే చేయ అవసరం లేదు మాకు. సో కాంక్లేవ్ బెనిఫిట్స్ మాత్రం ఈ అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ ఇంకా బిఎన్ఐలో జాయిన్ అవ్వాలి అంటే అది వేరే ప్రాసెస్. సో కాంక్లేవ్ బెనిఫిట్స్కి వాళ్ళు ఇంకేం చేయవసరం లేదు, ఆ గ్రిడ్ యాప్ని వాళ్ళు కంటిన్యూ చేసి కనెక్ట్ అవుతూ ఉంటే సరిపోతుంది. బిఎన్ఐ బెనిఫిట్స్కి వాళ్ళు మెంబర్గా జాయిన్ అవ్వాలి, దానికి వేరే ప్రాసెస్ ఉంది. బట్ కాంక్లేవ్ బెనిఫిట్స్ మాత్రం ఇఫ్ దే కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ థింగ్. సార్, లాస్ట్ టైం కూడా ఒక కాన్క్లేవ్ అనేది అరేంజ్ చేసి ఉన్నారు. చాలా మంది దానిలో పార్టిసిపేట్ చేసి అక్కడ సభ్యులుగా ఉండి కొన్ని విషయాలు అయితే చాలా తెలుసుకున్నారు. సో అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా, డెవలప్మెంట్స్ ఏమైనా జరిగాయా, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో లాస్ట్ ఇయర్ కాంక్లేవ్ మేము ఫస్ట్ టైం చేసామండి. సో అప్పుడు మాకు ఒక విజన్ ఉంది, ఆ విజన్ బట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేసాం, చాలా సక్సెస్ఫుల్ అయిపోయింది. మేము ఇక్కడ విజయవాడ చేసిన తర్వాత దాని సక్సెస్ ఇండియా వైడ్ స్ప్రెడ్ అయింది. సో చాలా మంది మమ్మల్ని ఇన్వైట్ చేశారు, మాకు ఈ కాంక్లేవ్ మాకు కూడా చేసి పెట్టండి. సో మేమే మా టీంతోనే మేము వెళ్ళి ఆ కాంక్లేవ్ని రాజమండ్రిలో చేసాం, ఆ కాంక్లేవ్ని విశాఖపట్నంలో చేసాం, అదే కాంక్లేవ్ని మేము భిలై దుర్గ్ ఛత్తీస్గఢ్లో కూడా వెళ్ళి చేసాం. మళ్ళీ మన కాంక్లేవ్ అయిన తర్వాత రాయ్పూర్, బిలాస్పూర్ కూడా పిలుస్తున్నారు. సో ఇదంతా ఎక్స్పీరియన్స్ వల్ల మేము చాలా నేర్చుకున్నాం. సో ఈసారి కాంక్లేవ్ లాస్ట్ టైం అటెండ్ అయిన కూడా చాలా కొత్తగా ఉంటుంది, ఎందుకంటే చాలా ఇంప్రూవ్మెంట్ చేసాం దానికి దీనికి కూడా. సో అటెండ్ అయిన వాళ్ళకి అట్మాస్ఫియర్ మారిపోతుంది, ఆ నెట్వర్కింగ్ చేసే విధానం కూడా ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇంకోటి కూడా ఏం యాడ్ చేసామంటే టేబుల్ మీద అందరు కలుస్తారు, ఆ కలిసే వాళ్ళకి అక్కడికక్కడే బిజినెస్ అవకాశం కలిగించడానికి ఒక రిఫరల్ సిస్టమ్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే టేబుల్ మీదే సపోజ్ మీరు మీ బిజినెస్ గురించి షేర్ చేస్తున్నప్పుడు నా కనుక మీకు ఏదైనా రిఫరల్ ఆపర్చునిటీ ఉంటే నేను అక్కడికక్కడే ఒక రిఫరల్ ఫామ్ ఫిల్ చేసి మీకు అక్కడే మీకు కనెక్ట్ చేస్తాను. సో ఇది ఒక చాలా ఎక్సైటింగ్ చేంజ్ అనమాట. సో దిస్ ఇస్ సంథింగ్. ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ చేసాం, చాలా ఫీచర్స్ యాడ్ చేసాం, కానీ కొంచెం సీక్రెట్ పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు వచ్చి అక్కడ వావ్ అనుకోవాలి. సో దాని గురించి వీ హావ్ ఇంప్లిమెంటెడ్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ అండి ఇన్ ద కాంక్లేవ్. ఓకే సార్. సార్ సెకండ్ టైం కూడా విజయవాడని చూస్ చేసుకున్నారు, అంటే థర్డ్ టైం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా విజయవాడలో కాంక్లేవ్ మళ్ళీ అరేంజ్ చేస్తారని? ఇది విజయవాడలో పుట్టిన కాంక్లేవ్ కాబట్టి ఇది ఎవ్రీ ఇయర్ విజయవాడలో వస్తుంది. సో మనం ఎక్కడికి వెళ్ళి చేసినా సరే ఇది విజయవాడ బేబీ కాబట్టి ఇది విజయవాడలో మేము మళ్ళీ చేస్తాం ఎవ్రీ. ఎందుకంటే అడుగుతున్నారు, లాస్ట్ టైం కాంక్లేవ్ అయిన తర్వాత 1 monthలో ఆడటం మొదలెడు, సార్ మళ్ళీ పెట్టండి, మళ్ళీ 6 months తర్వాత పెట్టండి. సో మేము అప్పుడే డిసైడ్ అయ్యాం, సరే ఇంతమంది బెనిఫిట్ అవుతున్నారు కదా, సో లెట్స్ డూ ఇట్ అన్ ఇయర్లీ ఈవెంట్ అనుకున్నాం. సో లాస్ట్ ఇయర్ కూడా ఫిబ్రవరిలో చేసాం, ఇయర్ కూడా 11th February అందుకునే చేస్తున్నాం. సార్ ఈ సంవత్సరం జరిగే కాంక్లేవ్లో మీరు ఎక్కువగా దేనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, ఏమనుకోవచ్చు? లాస్ట్ ఇయర్ జరిగిన కాంక్లేవ్లో మేము చాలా సక్సెస్ స్టోరీస్ విన్నాం. అంటే చాలా మంది మాకు వచ్చి, సార్ నేను కాంక్లేవ్ అటెండ్ అవ్వడం వల్ల ఇంత బిజినెస్ వచ్చింది, నేను ఎప్పుడు అనుకునే రెఫరల్ వచ్చింది, నేను ఎవరిని అసలు నాకు అపాయింట్మెంట్ ఇవ్వని వాళ్ళతో ఆ కాంక్లేవ్లో కలవగలిగాను. సో అలాంటి స్టోరీస్ చాలా వచ్చింది, చాలా మందికి ఇప్పుడు కూడా బిజినెస్ అవుతుంది. సో ఈ కాంక్లేవ్ కూడా మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే 1500 మంది, అంటే లాస్ట్ టైం 1000, ఈసారి 1500. ఇంత గ్రోత్ ఉన్నప్పుడు ఇంకా స్టోరీస్ పెరుగుతాయి, ఇంకా సక్సెస్ స్టోరీస్ బాగా పెరుగుతాయి, ఇంకా బిజినెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మేము దాని గురించి ఎదురు చూస్తున్నాం, ఆ సక్సెస్ స్టోరీస్ గురించి వీఆర్ వెయిటింగ్. సార్ ఒక స్మాల్ డౌట్, ఇప్పుడు మీరు 750 వరకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇంకా 750 మెంబర్స్కి రిజిస్ట్రేషన్ అయితే వెయిట్ చేస్తుంది, ఇంకా ఎక్కువ అయితే ఏంటి పరిస్థితి, దానికి కూడా అవైలబిలిటీ ఉందా? అంటే అక్కడ రూమ్లో సీటింగ్ మేము క్యాలిక్యులేట్ చేస్తే కంఫర్టబుల్గా 1500 పీపుల్ కంటే ఎక్కువని మేము దాంట్లో ఎలొకేట్ చేయలేము. అంటే ఇది ఒక జనరల్ మీటింగ్ లాగా కాదు, ఎవ్రీ సీట్ ఈజ్ రిజిస్టర్, అంటే మీ సీట్ మీ పేరున రిజిస్టర్ అయిపోయి ఉంటుంది, అంటే దానిలాగా బ్లాక్ చేస్తాం, రిజర్వ్ చేసి పెడతాం. సో రిజర్వ్ చేస్తేనే కుదిరిద్ది. ఇది ఎంతమంది వస్తే అంతమందికి కూర్చోపెట్టలేము, ఎందుకంటే ముందు నుంచే సీక్వెన్సింగ్ ఇచ్చేస్తాం. సపోజ్ మీరు ఇవాళ అటెండ్ అవుతున్నారు, మీ టేబుల్ నెంబర్స్ ముందే మీకు ఒక టికెట్ ఇచ్చేస్తాం. ఈ టికెట్ మీద ఏంటంటే ఫస్ట్ టేబుల్ మీది టేబుల్ నెంబర్ 20, తర్వాత టేబుల్ నెంబర్ 50, తర్వాత టేబుల్ నెంబర్ 120, అలా 6 టేబుల్స్ ఉంటాయి. సో మీరు టేబుల్ మారాలి, ఇది ముందు నుంచే సెట్ చేయకపోతే సో అది అవ్వదు. కాబట్టి 1500 దగ్గర స్టాప్ అయిపోద్ది, 1501 కూడా ఛాన్స్ లేదు. సో దట్ ఈస్ అబౌట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. అంతే. లాస్ట్ టైం కూడా చాలా మందిని వెనక్కి పంపించాల్సి వచ్చింది అన్ఫార్చునేట్లీ, ఎందుకంటే సిస్టమ్ అలాంటిది, ఇది నాట్ ఓపెన్ మీటింగ్ కాదు కదా ఇది. సో అందుకనే వీ హ్యాడ్ టు సెండ్ లాట్ ఆఫ్ పీపుల్ అవే. 1 day ముందే, లాస్ట్ ఇయర్ ఏంటంటే ఒక రోజుకు ముందే మేము ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా నైట్ 8:30 అనుకుంటా అప్పుడు మేము స్టాప్ చేసేసాం, ఎందుకంటే అయిపోయింది రిజిస్ట్రేషన్ లిమిట్ అప్పుడు.